రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పేదలకు ఆశాజ్యోతిలా కనిపిస్తోంది. ఈ 5 ఏళ్లు వైకాపా ప్రభుత్వం పేదల నోటికాడ ముద్ద లాక్కుంది. ఈ కేంద్రాల్ని కొన్ని చోట్ల సచివాలయాలుగా మారిస్తే మరికొన్నింటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో అన్నా క్యాంటీన్లకు పునర్వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 100 రోజుల్లోగా అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా అధికారులు రంగంలోకి దిగారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో అప్పట్లోనే 184 పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలి ప్రభుత్వం సూచించింది. అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తెచ్చేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అధికారుల ముందుంచింది. పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలతో క్యాంటీన్ల పునరుద్ధరణకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేశారు. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలి. ఇప్పటికిప్పుడు వేరే చోటకు సచివాలయాలను తరలించడం అధికారులకు సవాల్గా మారింది. గత ప్రభుత్వ నిర్వాకంతో అన్నా క్యాంటీన్లు పూర్తిగా నాశనమయ్యాయి. చాలా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. తాగునీటి సదుపాయం కరవైంది. ఫర్నిచర్, వాష్ బేసిన్లు ధ్వంసం చేశారు. ఇక స్టవ్లు, వంట పాత్రల సంగతి చెప్పక్కర్లేదు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అన్నా క్యాంటీన్లను రిపేర్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే అన్ని చోట్ల అన్నా క్యాంటీన్ల భవనాల రంగులు మార్చారు. అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా వివిధ సదుపాయాలన్నీ కల్పించాలి. ఇవన్నీ పూర్తయితేనే అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. అన్నా క్యాంటీన్ల కోసం నిరుపేదలు, కార్మికులు, నిరుద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మళ్ళా తీసి భోజనాలు పెట్టడం చాలా మంచిది. చాలా మంది పేదవాళ్ళు తినటానికి మంచి అవకాశంగా ఉంది. ఇది మంచి పని అని మేము అనుకుంటున్నాం. చాలా మంది అన్న క్యాంటీన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ పని చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ టయానికి భోజనం అనేది మంచిదే. అన్నా క్యాంటీన్లు పెడతాం వల్ల 5 రూపాయలు భోజనాలు పెడుతున్నారు. కార్మికులకి, ఆటో డ్రైవర్లకి, రిక్షా వాళ్ళకి, కాయలు అమ్ముకునే వాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. 5 రూపాయలకి భోజనం అంటే ఎక్కడా దొరకదు కదా. పుర నగరపాలక సంస్థల్లో ఉన్న 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంపై బెజవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే నిరుపేదలకు ఇక ఆకలి బాధలు ఉండవని చెబుతున్నారు. పట్టిన అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో మామూలుగానే 10 రూపాయలు అడిగి ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు. అన్నం పెడతాం అంటే చాలా మంచిది. ఇది ప్రతి పేదవాడు మామూలుగా 100 రూపాయలు పెట్టి తినలేడు. హోటల్లో 10 రూపాయలు పెట్టి 5 రూపాయలు పెట్టి తినాలంటే తినగలుగుతాడు. ఇది చాలా మంచి పని అండి. కార్మికులు కానీ ఇంకొక రకంగా కానీ ఎవరైనా సరే దానికి అన్నదానం మించిన ఇంకో దానం లేదు. అలాగే రామారావు గారు తిరుపతిలో అప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు ధాన్యాన్ని సర్వనాశనం చేశారు. ఈ వైసీపీ వాళ్ళకి జనానికి ఎలా అన్నం పెట్టాలో కూడా తెలియదు. అన్నంలో రాళ్ళు వేయడం, లాగేయడం, పోలీస్ స్టేషన్ రోడ్డు మీద పోలీసు వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా పోయారు. ఈ రకంగా చేసి సర్వనాశనం చేశారు. అన్నం పెడతామంటే చాలా మంచి పని అండి. అది దీన్ని మించింది లేదు. బడుగు బలహీన వర్గాల కూలీనాలు చేసుకునే వాళ్ళే కానీ ఎంతోమంది అనాథలకు కూడా ఆకలి తీర్చే పథకం అన్నా క్యాంటీన్లు. దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం అది చాలా మంచి పని. విజయవాడ సిటీకి ఎంతోమంది బతుకుదెరువు కోసం వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఇతర కారణాల వల్ల పనుల మీద వచ్చేవాళ్ళు కానీ, హాస్పిటల్స్ పని మీద వచ్చేవాళ్ళకి కానీ, వృద్ధులేంటి, చిన్నారులేంటి, పేదవారు ఇతర ప్రాంతాలకు వచ్చేవాళ్ళకి కూడా హోటల్స్కి వెళ్ళి తినలేని పరిస్థితి చాలా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి ఆకలి తీర్చుకోవటం హర్షించదగ్గ విషయం. చంద్రబాబు గారికి ఈ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా రుణపడి ఉంటారని మనం చేస్తాం.